ఢిల్లీ పైన వరుణుడు కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో దేశ రాజధాని జలమయంలో చిక్కుకుంది. రోడ్లపై నడుంలోతు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులకు వివిధ పనుల కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో 10 ఏళ్ల తర్వాత అధిక వర్షాలు కురుస్తున్నాయి. గత ఆగస్టు నెలలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 2013 తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఆగస్టు 22 నాటికి ఢిల్లీలో 266.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంతో పోలిస్తే వర్షపు రోజులు పెరిగాయి. 2013 ఆగస్టులో 321 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే 2012 ఆగస్టులో 378 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు 1961లో రికార్డు స్థాయిలో 583.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో వరుణుడు కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాడు. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా ఆగస్టు నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇప్పటి వరకు సుమారు 280 మిల్లీమీటర్ల వర్షపాతం ఆగస్టు నెల ఒక్క నెలలోనే నమోదైన పరిస్థితి. ఆగస్టు 22 నాటికి 266.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే నిన్న రాత్రి నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. కాస్త ఎడతెరిపినివ్వడం జరిగింది కాసేపటి క్రితమే. ప్రస్తుతం ఆకాశం కూడా మేఘావృతమై ఉంది. భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. మోకాళ్ళ లోతు ముఖ్యంగా నీరు రోడ్లపై నిలిచిపోయింది. వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇటు రోడ్లపైన నీరు చేరడం, అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ పూర్తిగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో నెలకొంది. దౌలకువా సహా ఎయిర్పోర్ట్కు వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. సో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో, అలాగే హర్యానా, ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి ముఖ్యంగా ఆగస్టు నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడం జరిగింది. వర్షం కురిసే రోజుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. సో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఆగస్టు నెలలో నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు ఎంసీడీ అధికారులు శ్రమిస్తున్నారు. ఎందుకంటే వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి రోడ్లపై ఉన్న నీటిని ముఖ్యంగా మోటార్ పంపుల ద్వారా డ్రైనేజ్లోకి పంపించే, నాలాల గుండా డ్రైనేజ్లోకి పంపించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం చేస్తోంది. మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యంగా వర్షం కురవకపోతే కనుక రోడ్లపై ఉన్న నీటిని కూడా క్లియర్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో 1969 తర్వాత 2 సార్లు మాత్రమే సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదైంది. కానీ గడిచిన 10 ఏళ్లలో ఎండ తీవ్రత అధికంగా ఉంది, చలి తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి వర్షాలు కూడా ఆగస్టు నెలలో ముఖ్యంగా అనుకున్న సమయానికి ఋతుపవనాలు రీచ్ అవడంతో భారీగా వర్షాలు కూడా ఢిల్లీలో కురుస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే కాస్త ఎడతెరపునివ్వడం జరిగింది. ప్రస్తుతం రోడ్లపైన నిలిచిపోయిన నీటిని, అలాగే సబ్వేస్, అండర్ పాస్లలో నిలిచిపోయిన నీటిని తొలగించే పనులు అనేవి కొనసాగుతున్నాయి. అంటే గోపి, ఈ పరిస్థితి ఇలా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు? మరో 4 రోజుల పాటు ఢిల్లీకి వర్ష సూచన ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకేసారి కాకుండా ముఖ్యంగా ఆకాశం ప్రస్తుతం మేఘావృతమై ఉంది కాబట్టి ముఖ్యంగా ఎండ ఉక్కపోత నుంచి కూడా కాస్త ఉపశమనం లభించడం జరిగింది ఢిల్లీ వాసులకి. సో మరో 4 రోజుల పాటు కూడా ఢిల్లీ ఎన్సీఆర్కి వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. సో దీంతో ఎంసీడీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తమైన పరిస్థితి. రాత్రిపూట కురిసే వర్షానికి నాలాలు బ్లాక్ అయిపోవడంతో రోడ్లపైన నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. సో డే టైంలో కురిసే వర్షం, ఒకవేళ భారీ వర్షం కురిసినా కూడా వెంటనే అప్రమత్తమై నాలాల దగ్గర ముఖ్యంగా పేరుకున్న చెత్తను తొలగించి నీటిని తొలగించే పనులు అనేవి చేస్తున్నారు. ఇటీవల ఇటు కరోల్బాగ్లో ముఖ్యంగా కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి తర్వాత ఢిల్లీ ఎంసీడీ, అలాగే నగరపాలక సంస్థ చాలా అప్రమత్తంగా ఈ వర్షపు నీటిని తొలగించే పనులు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అలాగే మురుగునీరు కూడా ముఖ్యంగా
ముఖ్యంగా తాగునీటిలో కలిసిపోయి పైప్ లైన్ల ద్వారా ముఖ్యంగా ప్రజలకి ఇటు దుర్గంధపు నీరు ముఖ్యంగా ఇళ్లకు సరఫరా అవుతున్న నేపథ్యంలో సో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు రోడ్లపైన నీటిని తొలగించే కార్యక్రమాలతో పాటుగా ఇటు ఐఎండీ హెచ్చరికల్ని అలాగే అలర్ట్స్ని ఫాలో అవుతూ ఇటు ఎంసీడీ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ నిలిచిపోయిన నీటిని అలాగే ట్రాఫిక్ జామ్స్ క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. సో మరో 4 రోజుల పాటు కూడా ఢిల్లీకి వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే కాస్త వర్షం తగ్గింది. సో ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటుగా రోడ్లపై ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.